ఆంధ్రప్రదేశ్ విభజింపబడి 10 సంవత్సరాల కాలం పూర్తయింది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా చేశాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేశాడు. మరి 10 సంవత్సరాల ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీల వైసీపీ టీడీపీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ కి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసింది ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు వచ్చినాయో ఆ పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ, రాజన్న పథకం అనం, జగనన్న పథకం అనం ఈ పేర్లు పెట్టుకుంటూ, అలాగే చంద్రన్న పథకం అని చెప్పి ఆ పేర్లు పెట్టుకుంటూ వాళ్ళ పేర్లని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ వాళ్ళ పేర్లు పెట్టుకునే ప్రజలకు ఇచ్చారు కానీ వాళ్ళంటూ చేసిందే లేదు. ఉదాహరణకి అనేక సంక్షేమ పథకాలని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఇచ్చున్నారు. రిజర్వేషన్లకు సంబంధం లేకుండా విశ్వకర్మ యోజన పథకం తీసుకోండి, ఉదాహరణకి గ్రామీణ సడక్ యోజన పథకం తీసుకోండి, రహదారులు తీసుకోండి, ఎంత అద్భుతంగా చేశారు మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. అలాగే విశ్వకర్మ యోజన రిజర్వేషన్ సంబంధం లేదు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి 18 రకాల వృత్తుల వారికి ఈ విశ్వకర్మ యోజన ద్వారా ఉపాధి లభించేటట్టు, వారి జీవనం సాగించేటట్టు, పిల్లల భవిష్యత్తులు కూడా వచ్చేటట్టు చేసుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. వారికి శిక్షణ ఇవ్వడమే కాదు, వారికి ఉచితంగా పనిముట్లు ఇచ్చి వారికి 3 లక్షల రూపాయల లోను దాకా ఈ యొక్క విశ్వకర్మ యోజనలో తీసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఇచ్చిన అత్యుత్తమ ద్వారం విశ్వకర్మ యోజన. కానీ అసలు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో సర్వనాశనం చేసింది. ఎక్కడ పట్టించుకోవట్లేదు, నిధులు అడిగితే ఇవ్వట్లేదు, పోలవరాన్ని కడతారని మోసపుచ్చారు, విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, కడపకి ఎక్కువ ఫ్యాక్టరీ ఇస్తారని ఇవ్వలేదంటూ ఈ విధంగా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని సందర్భాల్లో, వైసీపీ నాయకులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతా ఉన్నాం. మరి దాన్ని ఎలా చూడొచ్చు? అసలు రాష్ట్రాభివృద్ధికి పోలవరం అనేది ఎంతో ముఖ్యమని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. మొట్టమొదటి సంతకం నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు మీద చేశారు. ఇప్పుడు వరకు అది 70-75% పూర్తయింది కూడా. ఆ పోలవరం వల్ల చుట్టుపక్కల ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు మంచిగా వాళ్ళ పంట పొలాలకు కూడా నీరందించే విధంగా తయారవుతా ఉన్నది. భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఒక గొప్ప వరంగా పోలవరం ప్రాజెక్టు రానున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మాత్రమే ఇక్కడ అమలు జరుగుతున్నాయి. ఇవాళ తీసుకోండి, భారత్ రైస్ ఎవరిస్తారని 29 రూపాయలకి 60 రూపాయలు అమ్ముతున్న బియ్యాన్ని భారత్ రైస్ రూపంలో 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. పేద ప్రజలకు ఆల్రెడీ రేషన్ దుకాణాల ద్వారా రైస్ అంతా ఉన్న 5 కిలోలు, దాంతో పాటుగా భారత్ రైస్ 5 కిలోలు 10 కిలోల మూటలు కూడా వాళ్ళ నుంచి రిలీజ్ చేసింది. ఇది పేద ప్రజలకు ఇచ్చిన వరమే కదా. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే ఇచ్చినట్టుగా చెప్పుకుంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇదంతా పేద ప్రజలకి తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతీయ నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్, అసలు వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? ఇవాళ జగన్ గవర్నమెంట్ లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరికైనా తెలుసా అంటే అంతకుముందు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరైనా ఏ మంత్రిని అడిగినా అతను ఏ శాఖ అనేది చెప్పగలరు. ఇవాళ ఏ శాఖ ఎవరు పనిచేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, వాళ్ళ యొక్క విధులు ఏమిటి, వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఇవి ఏ ప్రజలను అడిగినా వాళ్ళు చెప్పలేని పరిస్థితి అండి. కారణం ఏంటంటే జగన్ ఒక్కడే ఏ మినిస్టర్ అయినా సరే. అలాగే అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా అతని విధానాలకు విరుద్ధంగా మంత్రులందరూ కూడా నడిచారని చెప్పేసి వాళ్ళు ప్రజలు ఎద్దేవా చేశారు. వాళ్ళు జగన్ ప్రభుత్వం అంతే, టీడీపీ ప్రభుత్వం అంతే. ఏదైనా కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఇవాళ.